హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పాను కదా తమ్ముడు గురించి. ఎవరు చూడలేదు చేయలేదు, చనిపోయాకొచ్చి బోరు అమ్మో తమ్ముడు, అమ్మో నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని ఏడ్చి చనిపోయాకొచ్చి ఊర్లో వాళ్ళ దగ్గర డ్రామా షో అలా చేశారు. కానీ బ్రతుకున్నప్పుడు ఒక ఫ్రూట్స్, ఒక కిలో ద్రాక్ష పళ్ళు, 4 యాపిల్ పళ్ళు ఇచ్చింది కూడా లేదు వాళ్ళ బతుకులకి. కానీ మనం చేసిన పాపాలకి, మనం చేసిన ఇదికి అమ్మోళ్ళ పాతకాలంలో అయితే ముందే అలా తెలుసుకో. ఫస్ట్ నీ ఇల్లు ఎలా కాపాడుకుంటున్నావో, ఎలా చేస్తున్నావో, నీ ఎంత నీతి కార్యాలు చేస్తున్నావో, రోజుకొచ్చి ఎంత అన్యాయంగా తోడబుట్టిన వాళ్ళు దేశిస్తున్నావో అది ఆలోచించుకొని ఫస్ట్ అలా అప్పుడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళు, ఊరెళ్ళి పుట్టిన ఊరెళ్ళి అప్పుడు నీతి బదులు చెప్పుకో. మా పిల్లలు ఎంత సంపాదిస్తున్నారు, నేను వడ్డీలకి ఇస్తున్నా, అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, అది చూడడే దేవుడు. నీ నీతి గల హృదయాన్ని చూస్తాడు. పొట్టి, హైటు, తెలుపు, నలుపు చూడడే. వాక్యం విన్నావు కదా, సిగ్గు అనిపించట్లేదా నీకు? సిగ్గు అనిపిస్తలేదా? పొట్టి, నలుపు, తెలుపు, హైటు చూడడండి దేవుడు. హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని. నీ హృదయం మాంస హృదయం ఉందా? నువ్వు మంచి కార్యాలు చేస్తావు. నీ హృదయం రాతి హృదయం ఉందా? నువ్వు చెయ్యవు. ఎప్పుడు పిల్లలు 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 అనుకుంటే నీకు ఇంకా ఉందే. నీ ఏజ్కి ఇప్పటికే నువ్వు కష్టాలు పడుకుంటూ శ్రమలు పడుతున్నావు. ఫ్యూచర్లో చూసుకో, ఇంకా 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 పడతావు. అది నా తల్లి పెట్టి నీకు శాపం. నా తల్లి చిన్నప్పుడే పెట్టింది శాపం నీకు. నన్ను ఎంతలైతే నువ్వు ఏడిపించావు అంతకంత నువ్వు ఏడుస్తావు నన్ను అంది. కానీ నువ్వేమన్నా వాయిస్ రికార్డింగ్లో నా తల్లి నేను తిట్టానా, నా తల్లి నేను ఇచ్చేసానా, నా తల్లిని నేను నా దగ్గర రానికుండా మీరే కదా ఆపారు. వద్దు వెళ్ళకు, వద్దు మెట్లెక్కి వెళ్ళకు, ఆమె దగ్గర పోకు. తల్లికి అవైనా నేర్పించేది. మరి తల్లికి కళ్ళు కనిపించకపోతే ఒక కళ్ళజోడు అడిగింది ఒక ఆమెని. ఆమె పేగి తెంచుకొని కన్న ఒక కూతురిని అడిగింది ఫ్రెండ్స్. నేను పేర్లు చెప్పను. ఈ వీడియో అది చూస్తే ఆ సిగ్గుతో చచ్చిపోవాలి. రియల్గా అదైతే సావదు, వేరే వాళ్ళని అయితే చంపిద్ది. అది పెద్ద రౌడీది. మమ్మల్ని చూస్తే రౌడీలు అనుకుంటారు, కానీ అది చేసే శాస్త్రాలు, అది చేసే బిహేవియర్, అది చేసే దీన్ని బట్టి చాలా టూ మచ్ రౌడీ అది. తల్లి అమ్మ నాకు కళ్ళజోడు వేపి అంటే వేపిస్తా అమ్మా, వేపిస్తా. అర్ధంతరంగా చంపేశారు కదా తల్లిని, అర్ధంతరంగా చంపేశారు కదా అమ్మని. నువ్వు ఒక అమ్మవే కదా, నీ బిడ్డని ఎలా చూసుకోవాలనుకుంటున్నావో. కానీ నీ బిడ్డలకి నీ మీద అంత లేదులే, అంత సీన్ లేదమ్మా, అంత లేదు. ఏంటంటే ఒక విగ్రహం లాగా కట్టుకొని పూజిస్తున్నావు. నా పిల్లలు రుచి, నా పిల్లలు అది, నా పిల్లలు ఇది అని నువ్వు అనుకోవడం తప్ప ఊర్లో థూ అని వస్తున్నారు. అర్థమవుతుందా నీకు? తిట్టినంత మాత్రం నోరుందని ఎగేసి పడిపో మాకు. సోస్త్రం తండ్రి అని అనమాకు. నాలుకతో కాదే దేవుని తెలిసేది. ఇదుందే, ఈ గుండె మాంసము గుండె ఉందే, దీని నుంచి ప్రేమించు, దీని నుంచి స్తుతించు, దీని నుంచి ప్రేమించు దేవుణ్ణి. అప్పుడు నీ బిడ్డల్ని నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ₹1 సంపాదిస్తే 10 రూపాయలు దీవెనిస్తాడు. ఒక్క రొట్టె ఇస్తే 10 రొట్టెలు దీవెనిస్తాడు యేసయ్య. నీవెంత కష్టపడుతున్నావు? ఏముంది అక్కడ పీకి? ఏముంది పీకి? తల్లాలేసి కష్టపడి ఎత్తుక్కోవడమే. నువ్వు తల్లాలేసి ఎత్తుక్కోవడమే. ఏముంది నీ దగ్గర? ఊళ్ళో బ్యాగ్ తగిలించుకొని అనుకుంటా మేము ఇదండి, మేము అదండి, మేము ఇలా సంపాదిస్తున్నామండి, అలా సంపాదిస్తున్నామండి, మేము రిచ్ అండి, అదండి ఇదండి. ఒకసారి బాత్రూంలో అద్దంలో చూసుకోలేకపోతే పాయకాల్లో చూసుకుని మొక్కం తెలుస్తుంది. మేము ఎంత చేసాం, ఎంత సంపాదించాం, అంత సంపాదించామంటే
చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్తాం? అది కూడా షోనే, సంపాదించట్లా. కానీ ఊర్లో వాళ్ళ దగ్గర షో బడాయి తోడబుట్టిన వాళ్ళని ఇదిగా తోడబుట్టిన వాళ్ళ దగ్గర ఇంకా బయట అబద్ధాలు చెప్పడం అనమాట. ఎలా మేము రిచ్, చాలా గ్రేటు, మేము లక్షలు సంపాదిస్తున్నాము నెలకొచ్చి. నేను కూడా పెద్ద మేడం దగ్గర 1,20,000 సంపాదిస్తున్నా. అంత డబ్బు పెట్టుకొని నువ్వు కుటుంబానికి రక్తం పంచుకొని నీ ఎంగిలి పాలు తాగిన చిన్న వాళ్ళకి నువ్వు ₹1 సహాయం చేయకోకుండా ఒక బట్ట, ఒక డ్రెస్సు, ఒక షర్టు, పోనీ హెల్త్ బాగాల ఏదన్నా నువ్వు సహాయం చేయనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. నేను చెప్తున్నా, నీ రక్త సంబంధం నువ్వు చూడకపోయినప్పుడు నువ్వు నరకానికి వెళ్తావు. నరకానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అర్థమవుతుందా నీకు? అగ్ని ఆరదు, పురుగు చావదు. మా బ్రదర్ గారు చెప్పేవాళ్ళు, మేము చర్చికి వెళ్ళిన బ్రదర్ గారు, వాక్యం ప్రకారంగా, వాక్యంలో లేదు అది, కానీ ఆయన ఆత్మ ప్రకారంగా, ఆయన ఆత్మలో ఉన్నప్పుడు, ఆయన ఆదివారం పునరుద్ధానం దినం రోజు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని ద్వారాగా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారాగా అతనితో మనతోటి మాట్లాడతారనమాట. ఏమని? ఒక మాట చెప్తున్నాను, మీరు వినండి. కుడి చేత్తో ఖర్చు పెడితే ఎడం చేతి నుంచి డబ్బులు వస్తాయని. నూతుల నీళ్లు తోడుకోకుండా అలాగే ఉంచేస్తే అవి పాసిపోయి కప్పలు, పాములు, జర్రులు తాగడానికి కూడా పని చేయమని మా బ్రదర్ గారు చెప్పారు. అదే నువ్వు తోడుతూ నువ్వు ఖర్చు పెడుతూ ఉంటే నీళ్లు ఇంకా అంటే కొత్తగా ఊరే నీళ్లు ఇంకా మంచిగా ఉంటాయని చెప్పారు. అంటే దానికి అర్థం ఏంటి? కుడి చేత్తో ఖర్చు పెడితే ఎడం చేతి నుంచి డబ్బులు వస్తాయని చెప్పేవాళ్ళు. అంటే ఉన్న డబ్బులలో, మనం సంపాదించే డబ్బులలో నీ తోడబుట్టిన వాళ్ళకి, నీ తల్లిదండ్రులకి నీ తోడబుట్టిన వాళ్ళకి ఖర్చు పెడితే నీ బిడ్డలు, నువ్వు ప్రశాంతంగా ఒక పూట గింజ తాగినామా ఆరోగ్యంగా బ్రతుకుతాం. ఆరోగ్యంగా. నువ్వెంత సంపాదించి ఏం లాభం? కష్టం. లేస్తే బ్యాగ్ పట్టుకొని ఆ నీళ్ళ మేడమలు ఖాళీలు పట్టుకొని కష్టపడి చెమట కార్చుకుంటూ చేస్తే గుంతలో పోసినట్టే. నీతి గల్లా సంపాదించిన డబ్బులు, యథార్థంగా సంపాదించిన డబ్బులు నువ్వెలాన్నా సంపాదించు. నీ తోడబుట్టినకి, నీ రక్త సంబంధులకి, నీ తల్లిదండ్రులకి నువ్వు ఖర్చు పెట్టి ఉంటే వచ్చిన ₹1 దేవుడు ₹100గా మారుస్తాడు. కానీ ఒకరున్నారు కుటుంబం అంతా కలిసి ఉంటే నీకు ఇష్టం ఉండదే. ఏదో ఒకటి పుల్లెట్టి ఇలా గెలుకుతావు. అందరూ ఇడిపోవాలా, నీ సైడే సైన్యాన్ని పెట్టుకుంటావు. బ్రదర్ గారు మా పాస్టర్ చెప్పేవాళ్ళండి, రియల్గా చెప్తున్నా. 4 పుల్లలు ఎండు పుల్లలు అయితే, ఒక్క పుల్ల పచ్చిదైతే దాంట్లో వేస్తే ఇది కూడా కాలుతుంది. మీకు అర్థమవుతుందా? అంటే తెలంగాణ భాష 4 కట్టెలు మంచి అయితే, ఒక్క కట్టె పచ్చిదైతే ఈ 4 కట్టెలు మంచి ఎండు కట్టెల్లో పచ్చి కట్టేస్తే కాలుతుంది. 4 పుల్లలు పచ్చి అయితే ఒక్క పుల్ల ఎండుదైతే కాలదు. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? 4 తప్పుడోళ్ళు ఉంటే ఒక్క మంచిది వచ్చితే కలవదు. అంటే వాళ్ళ నలుగురిలో నేను కలవను. ఎందుకు? నన్ను కలుపుకోరు. అంటే నేను కాలే కట్టుని, కాలే పుల్లని, 4 పచ్చివి. అంటే అబద్ధాలు, అబద్ధకోరులు, మోసపు కోరులు, ఒకరికొకరు దాచిపెట్టుకునేటోళ్ళు. అవి మంచివి. నేను వాళ్ళ దాంట్లో కలవను కాబట్టి ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, తద్దినాలకి, దినాలకి ఏటి నన్ను పిలవరు. ఎందుకంటే మీకు అర్థమై ఉంటుంది కదా ఇప్పుడే. 4 కట్టెల్లో, మంచి కట్టెల్లో ఒక పచ్చి కట్టెలితే కాలుతుంది. ఒక 4 కట్టెలు పచ్చివి అయితే ఒక కట్టె నీతి కళ్ళ, అంటే మంచి ఎండిపోయిన కట్టె, అంటే ఎండిపోయిన మంచి పుల్ల అయితే కాలుతుంది. కాలదు. అలా నేను రోషంగా అల్లదాన్ని, ముక్కుసూటిగా మాట్లాడదాన్ని. అనవసరంగా గెలుక్కున్నావే మోటి. నీ పేరు మోటి అని పెట్టా.
అనవసరంగా గెలుక్కున్నావే మోటి నువ్వు. నన్ను నిద్రపోయేదాన్ని లేపి మరీ గోకావు. నేను నీ గురించి అసలు ఇలా పబ్లిక్ చెప్పదలుచుకొని నేను అనుకోలే. అసలు ఆ అవసరం వచ్చిద్ది కూడా నేను అనుకోలే. ఏదో చిన్న చిన్న వంటలు అది ఇది ఏమో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ నేను వచ్చా. నా బ్రతికేదో, నా లైఫ్ ఏంటో, పిల్లలేంటో, అదేంటో ఇదేంటో, నా లైఫ్ ఏందో నేను బ్రతకాలనుకున్నా. అనవసరంగా ఇలా వచ్చి గోకావు. ఏమైంది? నువ్వు గోకించుకుంటున్నావు. ఒక మట్ట తీసుకు నేననే మాటలకి ఇలా గోక్కో. బుద్ధన్న వచ్చిద్ది, సిగ్గన్న వచ్చిద్ది నీకు. అమ్మ చనిపోయింది. తమ్ముడే ముక్కంతా సింపంజిలాగా వెళ్ళిపోద్ది నీ ముక్కు. నీ బతుకు చాడ మోటిదానా. ఏమన్నా సిగ్గు సారం సీమి నెత్తురు ఉంటే బైబిల్ పట్టుకునేటప్పుడు పక్కన వాళ్ళ గురించి, రక్త సంబంధుల గురించి ఆలోచించి పక్కన వాళ్ళు నేను క్షమించానా లేదా, వాళ్ళని ఆదరించానా లేదా, వాళ్ళకి ₹1 పెట్టానా లేదా, వాళ్ళని ఇంత నేను హెల్ప్ చేశానా లేదా అని ఆలోచించుకొని బైబిల్ పట్టుకొని చచ్చిపో. లేదంటే ఇంకా నీకు నరకమే. ఫ్యూచర్లో ఇంకా నీకు నరకం ఉంది, ఇంకా ఉంది. ఏం చెప్తావే నువ్వు పిఎస్లో? ఏం చెప్తావు నువ్వు నాకు నా మీద పిఎస్లో? దీని మీద అక్కడక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి, తీసుకురండి. కేసులు బుక్ అయిన ఫైల్స్ ఇవ్వండి. తిక్కల ఎర్రి పుష్పం స్పీకర్ పెట్టు. వాళ్ళు ఏమంటున్నారు? ఏం కంప్లైంట్స్ దాంతా ఆమె మీద అని అన్నారు. సిగ్గుపోలా నీకు? నా ముందు నీకు సిగ్గుపోలా? ఇంకోళ్ళు ఫోన్ చేసావు, నీ మీద కేసు పడుతుంది, అక్కడ గుడివాళ్ళ కేసు పంపించాను. ఏం కేసు? ఇక్కడ గుడివాళ్ళ ఏం కేసు ఉన్నాయి అంది. సిగ్గుపోలే? ఎందుకే చీర కట్టుకుంటున్నావు? బట్టలు ఇప్పేసుకొని తిరుగు. సిగ్గు సర్వన్ని అప్పుడన్నా తెలిసిద్ది నీకు. ఎందుకు ఇంకా ఏజ్ 50 వస్తున్నాయి నీకు? అవసరమా? ఇంత జరిగి కూడా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను 1,20,000 సంపాదిస్తున్నా అంటావా? కానీ తల్లికి మాత్రం ఒక కళ్ళజోడు మాత్రం ఏపీలేకపోయాం. ఇక్కడ హైదరాబాద్లో హాస్పిటల్లో చూపిలేకపోయాం. మాటలు తల్లి 100 ఫోన్లు చేయాల. అమ్మ 500 వేయండి అమ్మా, 500 వేయండి అమ్మా, 500 వేయండి అమ్మా అని అడుక్కోవాలా. ఫోన్లు మాత్రం ఎత్తుకోరు, కానీ ఆమెను పిలిపించుకొని మాత్రం శాఖర్ చేయించుకుంటారు. ఎర్రగడ్డ పంపించి అడుక్కొని రాపో మామిడికాయలు అని పంపిస్తే ఆమె తిక్కలది కాబట్టి పోయి పిల్లల కోసం మామిడికాయలు అడుక్కొని వచ్చేది. మీరు గుద్దవాళ్ళ మంచిగా తినేటోళ్ళు. సిగ్గు శరముందా? ఇప్పుడే నోరు జారింది నాకు. ఊర్లో వాళ్ళకి తెలియదే, అందుకే నేను పెడుతున్నాను. గుడివాళ్ళ వాళ్ళకి ఎవ్వరికి తెలియదు మీ క్యారెక్టర్, మీ బుద్ధులు, మీ హ్యాండ్ బ్యాగ్లు, మీ చీరలు, పిల్లలు చేసే జాబులు అవి చూసి రిచ్ అని అనుకుంటున్నారు. నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు సిగ్గుతోటి ఇదైపోయి మారాలా మీరు. ఇప్పటికన్నా దేవుళ్ళ మారి ప్రవ్వా క్షమించు తండ్రి, తోడబుట్టినోడికి, తల్లికి, అక్క చెల్లెలు చూడండి నన్ను క్షమించేసయ్యా అని ఇప్పుడన్నా సంకార్చి వచ్చి నువ్వు నాతో మాట్లాడే, అప్పుడన్నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియో మాట్లాడింది. నేను ఇంకా కొత్త విషయాలతో నేను రేపు మళ్ళీ వస్తాను. చాలా సార్ దంచిన మసాలా వీడియోలతో మళ్ళీ రేపు నేను వస్తాను. నా వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? తోడబుట్టినలు కానీ అన్నదమ్ములు కానీ మీ ఇంట్లో కనుక ఉండుంటే అక్క, అమ్మ, చెల్లి అననే సహాయం కోసం వస్తే వాళ్ళకి వీలైతే సహాయం చేయండి ఫ్రెండ్స్. వాళ్ళపోతే మళ్ళీ రారు ఫ్రెండ్స్. రిక్వెస్ట్. బాయ్.